హలో అందరికీ, నేనున్న ప్లేస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. నా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో SC 662256. మనం పోతున్నాం హైదరాబాద్ టు ఢిల్లీ. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెక్ ఇన్ అండ్ బ్యాగేజ్ 8:30కే క్లోజ్ అయిపోతాయి. సో మనం ఎయిర్పోర్ట్కి 2 hours ముందే రావాలి. నేను 2 hours ముందే వచ్చేసిన, 3 hours ముందే వచ్చేసిన. ఇండిగోలో సెల్ఫ్ చెక్ ఇన్ చేసిన, బ్యాగేజ్ డ్రాప్గా స్మూత్గా అయిపోయింది. సెక్యూరిటీ చెకప్ కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఇక నా సీట్ వచ్చేసి 15F విండో సీట్, అంటే అద్దంలోకి వెళ్ళి బయట చూద్దామని ఫిక్స్ అయినా. సో అట్లా అంటే ఫ్లైట్ కూడా ఫస్ట్ టైమే. సో టేక్ ఆఫ్ రన్వే నుంచి చూద్దామని చెప్పి విండో సీట్ బుక్ చేసిన. లైట్స్ ఎట్లుండదో ఎక్స్పీరియన్స్ అవుతాం, మీకు కూడా చూపిస్తా. निवेदन है कि डिस्प्ले बोर्ड पर फ्लाइट नंबर की जांच करके सुनिश्चित कर लें कि आप सही कोच में हैं। कृपया कोच की गति बने रहने तक आप साइड रेल्स या हैंडल्स की मदद लें। आपकी सुरक्षा के लिए आप दरवाजे से दूर रहें। ఇప్పుడు నేనున్న ఈ ఎయిర్పోర్ట్ పేరు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టైం ఎగ్జాక్ట్గా 1:22 అవుతుంది. అంటే నేను ఫ్లైట్ దిగేసరికి 12 అయింది. కానీ టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1 వచ్చేసరికి నాకు 1 hour టైం పట్టింది. 1 hour కాదు, 40 minutes టైం పట్టింది. మళ్ళీ ఆడికెళ్ళి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ అక్కడ చెక్ ఇన్ చేశారు, మళ్ళీ బ్యాగ్స్ చెక్ ఇన్ చేశారు. అక్కడ మళ్ళీ చెక్ ఇన్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి నెక్స్ట్ నేను ఏడికి పోతున్నా అంటే ఢిల్లీ టు డిబ్రూగఢ్ ఎందుకు పోతున్నా అని చెప్పేసి నేను డిబ్రూగఢ్ పోయిన తర్వాత చెప్తా. అది నాకు చాలా స్పెషల్ యాక్చువల్ కంటెంట్. అదే నేను అది ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతున్నా. అడిగి పోయిన తర్వాత చెప్తా, డిబ్రూగఢ్లో దిగిన తర్వాత చెప్తా. యాక్చువల్లీ మన ఫ్లైట్ టర్మినల్ 2లో ల్యాండ్ అయింది. మన టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1కి రావడం కంపల్సరీ. ఎందుకంటే మనం డైరెక్ట్ హైదరాబాద్ టు డిబ్రూగఢ్కి వెళ్ళొచ్చు, కానీ ఫ్లైట్స్ అట్లా లేవు. 1 stop ఉంది, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు డిబ్రూగఢ్. సో మనకి 2 boarding passes ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ టు డిబ్రూగఢ్ పోనీకి నాకు మినిమం 2 hours 20 minutes టైం పడుతుంది. 1:26 అవుతుంది కాబట్టి నా ఫ్లైట్ మార్నింగ్ 6కి ఉంది కాబట్టి నేను ఇంకా 6 hours ఈయనే ఉండాలి. నేను ఇక్కడ నుంచి మళ్ళీ 6కి స్టార్ట్ అయ్యి మళ్ళీ డిబ్రూగఢ్లో 9:30కి ల్యాండ్ అయిపోతా. సో మనకి మార్నింగ్ 5:30కి చెక్ ఇన్ ఉంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏమైనా తినేసి తిరిగేసి మంచిగా కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే తిరుగుదాం దా. ఇది నార్మల్ ఎంట్రన్స్. ఇది ఎంటర్ అయిన తర్వాత ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్న తర్వాత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది ఢిల్లీ. చూపిస్తారండి. ఓకే, ఎంట్రన్స్ వల్ల బాగానే పెట్టిండు, ఇది పెట్టేసిండు, చూనికి బాగానే ఉంది. కాకపోతే దీని కింద ఇట్లా వన్నారు చూడండి. ఫ్లైట్ డీలే అయిందో లేకపోతే ఎవరో మరి ఇంట్లో ఇళ్ళగొట్టిల్లా మజాక్ ఇస్తాను. ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలా ఫ్లైట్ ఎప్పుడో తెలియదు, కాకపోతే రెస్ట్ తీసుకుంటారు. మనం కూడా ఇలా వండాలి కావచ్చు జరసేపు తర్వాత. కొంచెం మెక్కేసి వీళ్ళలాగా కొంచెం పండేద్దాం. కొంతమంది చెప్పి ఉండే ఢిల్లీ ఎయిర్పోర్ట్ పెద్దగా ఉంటుంది అని చెప్పి. ఎంత పెద్దగా ఉంటుంది లేమా అంటే అనుకున్నాం. పర్లే, చాలా పెద్దగా ఉంది. నడవనికి బద్ధకం అయితే ఇది ఎక్కేయాలి, నీట్గా తీసుకొని పోతా ఉంటారు. నాకు కూడా పొద్దుగాల నుంచి నడిచి కాలు గుంజుతాయి. నడిచేటోనే, కాకపోతే అంత ఒక్క లేదు. ఇది ఎట్లా గుంజుకపోతాయని చెప్పి వీళ్ళు నిలబడ్డా. ఓకే, మంచి ఆలోచన చేసేది, మంచి ఆలోచన. అరే వీడు చూడు, ఇది ఉన్నదా గుంజుకపోనీకి రానైనా అని చెప్పి మళ్ళీ వాడు నడుచుకుంటా పోతాడు. అది నడుచుడు వాడు అట్లకెళ్ళి నడవచ్చు కదా. వీడు కూడా ఆ నడుచుడు అట్లకెళ్ళి నడవచ్చు కదా అన్న. ఇళ్ళకెళ్ళి వచ్చే నడవాలా. మనం పోవాల్సింది ఇప్పుడు గేట్ నెంబర్ 22. ఇప్పుడు నేను గేట్ నెంబర్ 4 దగ్గర ఉన్నా. ఫస్ట్ తినేద్దాం రా, ఘోరంగా ఆకలి అవుతుంది. ఘోరంగా ఆకలి అవుతుంది, తినేద్దాం ఫస్ట్. నేను కూడా నడతా, సారీ. చక్కగా ఒడే లైన్ కొట్టిండు, హైవే కొట్టినాడు, కొట్టేసిండు మొత్తం చక్కగా కొట్టేసిండు. 1 నుంచి 22 దాకా చక్కగా కొట్టేసి ఉన్నాడు ఆడు మొత్తం. చాలా పెద్దగా ఉందిరా బాబు. ఇది బంద్ చేసిండు. ఇట్లా మేము పోదాం అనుకుంటే వీడియో కూడా ఒక మిషన్ ఉంది గుంజుకపోయేది, కానీ అది ఆపేసిండు. అస్సలు అంటే అస్సలుగా ఒక్కలేదు, అస్సలు ఒక్కలేదు. నా కాళ్ళు చచ్చిపోయినాయి. వాడు ఈడిదాకా ఆడదాకా ఎక్సలేటర్ పెట్టాడు. ఇంకొంచెం దూరం అక్కడ దాకా పెడితే అయిపోతుండే. నా కాళ్ళు నన్ను డైరెక్ట్ తిడతాని, రే ఇంకెంత దూరం నడుపుతావురా బాబు అని నువ్వు చెప్పి. నా గేట్ కాడికి నేను పోతా, సీట్ దొరికితే ఆడ పోయి సీదా పోయి వంట. దగ్గరలోనే ఉంది. వచ్చేసినాం 1920 ఇంకొక కనిపించాను. నేను ఒక చెద్దరు తెచ్చుకుంటే అయిపోతుండే, వాళ్ళకి పడుకున్నట్టు కింద. ఏడు తోడ్చలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తా.
ఎంత దూరం పాసిబుల్ అవుతుందో అంత దూరం వచ్చేసిన, ఎయిర్పోర్ట్కి చాలా మూలకు వచ్చేసిన. అంటే నా గేట్ నెంబర్కి దగ్గరలో వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఇక నా కాలు ముందుకు పోవు, ఇక తిరగలేను. ఎంతవరకు తిరుగుతున్నావు అంతవరకు తిరిగినా, నాకు ఓపిక లేదు. ఇక సరే బాగా ఆకలిద్దని చెప్పి బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన. 700 రూపాయలు తీసుకున్నాడు, గింతంత తెచ్చిండు. సరే బాగా లేకపోయినా తినేసిన, సరిపోతుంది ప్రస్తుతానికి. 3 అవుతుంది టైము. ఇట్లనే ఒక 2 గంటలు పడుకోవాలి. అట్లయితేనే రేపు బాడీ నడుతుంది, లేదా డిచ్చే. సో ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి మాట్లాడతా. గుడ్ నైట్. అస్సలు నిద్ర పడతలేదు, అస్సలు నిద్ర పడతలేదురా నాకు. గమ్మున కింద పండబుద్ధి అవుతుంది బ్యాగ్ వేసుకొని. గడగా అంకుల్ అన్నాడు, చాలామంది కిందనే ఉన్నారు, కాకపోతే వాళ్ళు చెద్దరు తెచ్చుకున్నాడు. మనం కూడా ఒక చెద్దర బ్యాగ్లో వేసి అయిపో. నడుము వస్తుంది కదా, కూర్చుని వండబుద్ధి అవుతలేదు. ఇప్పుడు వండలేమనుకో, రేపు ఖచ్చితంగా పిక్ అయిపోతాం మనం. నిద్ర అయ్యేటట్టు లేదు, ఫిజికల్గా మెంటల్గా చాలా డిస్టర్బ్ చేస్తాను. పండేటట్టు లేదు, ఖచ్చితంగా ముడింది నాకు. ఇట్లయినా ట్రై చేసి 1 గంట అయినా పడుకోవాలి అయ్యా. గుడ్ మార్నింగ్ బాయ్స్. ఇందాకే లేచిన, టైం 6 అవుతుంది. 6 కాదు 6:50 అవుతుంది. పాయింట్ ఏంటంటే 1 గంట పడినా. లేచిన తర్వాత అర్థమైంది నేను పడుకుంది రాంగ్ గేట్ దగ్గర అని చెప్పి. నా ఫ్లైట్ గేట్ వచ్చేసి 41 అట్లా, 22 కాదు. సో ఇప్పుడు పోవాలి, బోర్డింగ్ టైం అవుతుంది. పోయాడు నిలబడాలి. అలారం పెట్టుకుని లేట్ అయితే మాత్రం ఇచ్చానే లేట్ అయిపోతుంది. చాలు. మొత్తం ఏం కనిపిస్తుంది డొల్లా, ఫ్లైట్ అని కూడా కనిపిస్తుందా మరి. ఇదంతా మంచి అనుకున్నారు, ఇదంతా పొల్యూషన్ అనుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇదంతా పొల్యూషనే. ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్. ఎక్కేసి డిబ్రూగఢ్కి వెళ్ళిపోదాం. మన పైలట్ కూడా అడుగు కూర్చున్నాడు. ఇప్పుడైతే ఫ్లైట్ దిగేసిన. ఇప్పుడే 9:30కి ఫ్లైట్ ల్యాండ్ అయింది. డిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ చూస్తుంది సార్. పెద్దగా ఏం లేదు ఎయిర్పోర్ట్, కాకపోతే చిన్న ఉంది, రైల్వే స్టేషన్ అంత ఉంది. పోయి ఒక దగ్గర ఆగి నేను ఫ్లైట్లో ఏం ఎక్స్పీరియన్స్ చేసిన అని చెప్పి మాట్లాడతాం. ఫ్లైట్లో నేను తిన్న ఫుడ్ అంతా ఏం బాగాలేదు, మిగతా బాగుండొచ్చు, కానీ నాకు ఇచ్చింది అయితే అస్సలు బాగాలేదు. చల్లగా ఉండిపోయింది. అదే ఎంట్రన్స్. ఏ వస్తారు అన్న ట్యాక్సీ కావాలా అని చెప్పి సాగొడతారు. ఫస్ట్ మనం ఒక దగ్గర పోయి కూర్చొని మాట్లాడదు, అక్కడ ఏ ట్యాక్సీ అవుతుంది. ఇక్కడ తెలివాడు కూడా ఉన్నాడు, నేను తప్ప. ఎవరున్నాడు? మనమే తెలియాలి. ఒక్క గ్యామ్లింగ్ చేస్తారు మనకి, స్కామ్ డైరెక్ట్. జాగ్రత్త ఉండాలి కొంచెం. గైస్, వెల్కమ్ టు డిబ్రూగఢ్. నార్త్ ఈస్ట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. నేను 2 ఫ్లైట్లు ఎక్కిన, ఒకటి హైదరాబాద్ టు ఢిల్లీ ఎక్కిన, ఢిల్లీ నుంచి మళ్ళీ డిబ్రూగఢ్కి ఇంకో ఫ్లైట్ ఎక్కిన. నా సీటు పక్కన 2 ముసలోళ్ళే పడ్డారు. కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ ఉంటాయి అంటే తాగొద్దు, అంబర్ గుట్కా గట్లా ఏం తినొద్దు అని చెప్పి. కానీ అంకుల్ గారు నా పక్కన కూర్చున్న 2 అంకుల్లో 2 ఫ్లైట్లలో మంచి రిమ్ములు ఉన్నారు. మంచి రిమ్ములు అంటే క్రేజీ రిమ్ములు ఉన్నారు. మంచిగా నా పక్కనే కూర్చొని ఇట్లా చింపి ఇట్లా వేసి ఇట్లా అనేసి నోట్లు వేసేస్తున్నాడు. అది ఇట్లా ఉఫ్ అనగానే వాసన కొట్టింది కదా, సూపర్ వేసినాడు. అంకుల్ గాళ్ళని ప్లేన్లో ఆపేటోడు ఇవ్వలేడు. ప్లేన్లు అంటారు తాగి రావద్దు, మందు కొట్టొద్దు, స్మోకింగ్ చేయొద్దు. కానీ నా పక్కన కూర్చున్న 2 అంకుల్, ఫస్ట్ కూర్చున్న అంకుల్ అయితే కోటరేసి వచ్చిండు. క్రేజీ సెంట్ వాసన వచ్చింది నాకైతే. అంటే అంకుల్ దేనికి భయపడతలేడు. మీ అమ్మాయి గుర్రు అని అంటారా, గుర్రులు కొడుతూనే ఉన్నారు. నాకు నిద్ర పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుర్రులకి. ఇక ఇండిగోలో ఫుడ్ జోలికి వస్తే ఫుడ్ ఏం బాగాలేదు. నేను తిన్న ఫుడ్ బాగాలేదు, నాకు ఇచ్చిన ఫుడ్ బాగాలేదు. ఎందుకు కొన్ని పైసలు తక్కువ ఇచ్చినా కావచ్చు, కానీ బాగాలేదు. ఇక మళ్ళీ ఇప్పుడు బయట తినేసి డిబ్రూగఢ్కి దేనికి వచ్చినావు అది ఫినిష్ చేయాలి, స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వీడియో చెప్తా. ఇది నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వ్లాగ్. ఇంకో ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేదు. నేను ఈ రోజే ఇంకో వీడియో షూట్ చేయాలి, అంటే నెక్స్ట్ వ్లాగ్ షూట్ చేయాలి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేదు, అసలుకే లేదు. ఏమైతుందో తెలియదు, కాకపోతే మొత్తం గజిబిజి అయిపోతుంది. కానీ ట్రై చేస్తా నా బెస్ట్ చేయడానికి. సపోర్ట్ చేయండి గైస్. బాయ్.